ఇదంతా వింటున్న జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఓ మిథిలా రాజ్యధౌరేయ, ఈ కార్తీక మహత్యాన్ని గురించి అత్యగస్త్రమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుని చూసి, కుంభసంభవ, లోకత్రయోపకారం కోసం కార్తీక మహాత్య బోధికమైన ఒకానొక హరిగాథను వినిపిస్తాను, విను అని చెప్పి, వేదంతో సమానమైన శాస్త్రము గాని, ఆరోగ్యానికి ఈడైన ఆనందము గాని, హరికి సాటి అయిన దైవము గాని, కార్తీకముతో సమానమైన నెల కానీ లేవయ్యా. కార్తీక స్నాన దీపదానాలు, విష్ణార్చనల వలన కలిగే సమస్త వాంఛలు సమకూరుతాయి. ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు. ఇందుకు సాక్షీభూతంగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను అని చెప్పాడు. త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు. సర్వశాస్త్రవిధుడు, ధర్మజ్ఞుడు అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించినవాడై బ్రాహ్మణ ద్వేషి, దేవ బ్రాహ్మణ భూహర్త, సత్య శౌచ విహీనుడు, దుష్ట పరాక్రమయుక్తుడు, దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తింపసాగాడు. తద్వారా అతని ధర్మబలం నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు. ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పెద్ద పెద్ద చక్రాలున్నది, ప్రకాశించేది, జెండాతో అలంకరించబడినది, ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది, అనేక యుద్ధాల్లో విజయం సాధించింది, చక్కటి గుర్రాలు పూంచినది, తమ సూర్యవంశాన్మయమైనది అయిన రథాన్ని అధిరోహించి రథగజ తురగ పదాతులు అనబడే 4 రకాల బలంతో నగరం నుండి వచ్చి చుట్టుముట్టిన శత్రు సైన్యాలపై విరుచుకుపడ్డాడు. అగస్త్య సాధారణమైన దుమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడి గుదియలతో, ఇనుప కట్ల తాడి కర్రలతో, ఖడ్గ పట్టిన ముసల, శూల, భల్లాతక, తోమర, కుంభ కుఠారాద్యాయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుణ్ణి గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్రమంత్రంతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంభోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వానినే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి. ధనుస్సును ముక్కలు చేశాయి. పురంజయుణ్ణి మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతమూ లాగి కాంభోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెల్లో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛిల్లాడు. దానితో యుద్ధము మరింత భయంకరమైంది. తెగిన తుండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు మొండాలు వేరుగా పడి ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కథన రంగమంతా కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి దుఃఖిస్తున్న పురంజయుణ్ణి చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుణ్ణి గెలవాలనే కోరిక కనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించడమొక్కటే మార్గం రాజా. ఇది కార్తీక పౌర్ణమి. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవిందా, నారాయణ ఇత్యాది నామాలతో మేళ తాళాలతో ఎలుగెత్తిపాడు. ఆ పాటలతో పరవశుడై హరి ముందు నర్తించు.
అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గాని, నీకు శరీరబలం లేకపోవడం కానే కాదు సుమా. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యైశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా మాటల్ని విశ్వసించు అని సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలర్పించి మేళ తాళాలతో ఆయన్ని కీర్తించి పారవస్యంతో నర్తించాడు. బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణుసేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేషసైన్య సమేతుడై పునః యుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు. ఈ ఠంకారం చెవినబడిన కాంభోజ కురుజాది బలాలు పురంజయుణ్ణి ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయకాంక్షా తత్పరులై ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వల్ల ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపాప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. విష్ణువు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్యా ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి. అగస్త్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతాచరణ శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్లు శూద్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణింపబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్లు కర్మచండాలు లేనని గుర్తించు. ఇక వేదవేత్తయై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వానియందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్లైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్లు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడు కాని పరతంత్రుడు కాని హరిపూజాసక్తుడై ఉంటేనే ముక్తి. భక్తుల కావి శ్రీహరి, విష్ణువుకి భక్తులు అన్యోన్యారాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే అని చెప్పాడు అత్రి మహాముని. హే అత్రి మునీంద్ర, విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి, భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రునిలా తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచాపాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అరిషడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు, నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాల్లో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతేరుమని ప్రబోధించడంతో రాజ్య పాలనను మంత్రులకు అప్పగించి
తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జప దానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లు సర్వభోగ వివర్జితుడై భార్యాసమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవల్లోనే లీనమై తత్పుణ్యవశాన్న అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు అని చెప్పాడు అత్రి మహాముని. 11వ నాటి పారాయణ సమాప్తం.